ఏపీలో ఎన్నికల రోజు ఆ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై సిట్ నివేదిక ఇచ్చింది. ఏపీ డీజీపీకి నివేదిక పంపించింది సిట్. అయితే సిట్ నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 11 మంది అధికారుల సిట్ బృందం 264 పేజీలతో 2 భాగాలుగా నివేదికను రూపొందించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన 10 హింసాత్మక ఘటనలపై 37 కేసులు నమోదు చేసినట్టుగా తెలిపింది. 6 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు, ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులు 2 ఉన్నట్టుగా పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో హింసకు సంబంధించి సిట్ బృందం కీలక అంశాలు గుర్తించింది. పోలింగ్ రోజు తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల బైక్ ర్యాలీలకు పోలీసులు అనుమతినిచ్చారు. ఇరు వర్గాల అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇది సెక్షన్ 144కు విఘాతం కలిగించడమే అంటూ సిట్ రిపోర్టులో పేర్కొంది. తిరుపతి, పల్నాడు జిల్లాల్లో రాజకీయ నాయకుల వాహనాలు, ఆస్తులతో పాటు సామాన్యుల ఆస్తులు విధ్వంసానికి గురయ్యాయి. పోలీసు వాహనాలు సైతం అల్లరిబోకులు దగ్ధం చేశారు. తద్వారా ప్రజల్లో భయం, అభద్రతాభావం కలిగించే ప్రయత్నం జరిగిందని సిట్ తెలిపింది. పల్నాడు జిల్లాలో కేసుల నమోదు నుంచి విచారణ వరకు పోలీసులు సీరియస్ గా తీసుకోలేదని, నిందితుల్ని సరిగా ప్రశ్నించకపోవడం, వారిపై నమోదు చేయాల్సిన సెక్షన్లు సరిగా పెట్టకపోవడంతో హింస కొనసాగింపుకు కారణమైందని తెలిపింది. ఈ కేసుల్లో చాలా వరకు నిందితులను అగంతకులుగా చూపారని, తెలిసిన వారిని కూడా ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని రిపోర్టులో తెలిపింది. కొన్ని సంఘటనలు పట్టపగలు నివాసిత ప్రాంతాల్లో జరిగిన, సాక్షుల్ని ప్రశ్నించి ఆధారాలు సేకరించే ప్రక్రియ జరగలేదు అంటూ పేర్కొంది. నిందితులు ఎవరో తెలిసినా అరెస్టు చేయకపోవడాన్ని నివేదికలో పేర్కొంది. నిందితులకు శిక్ష పడేంత వరకు ఎస్పీలు, డీఐజీలు పర్యవేక్షించాలంటూ సూచించింది. ఈవీఎంల ధ్వంసం కేసులో నిందితులు కనిపిస్తున్నా వారిని గుర్తు తెలియని వ్యక్తులుగా చూపారంటూ తెలిపింది. పోలింగ్ బూత్ల్లో ఈవీఎంలు ధ్వంసం జరిగితే వీఆర్ఓ, బీఎల్ఓలు ఫిర్యాదులు ఆలస్యంగా ఇచ్చారని, నిజానికి ఫిర్యాదు చేయాల్సిన ప్రిసైడింగ్ ఆఫీసర్ మరింతగా ఆలస్యం చేశారని ఈ నివేదికలో తెలిపింది.